హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. కొన్ని సినిమాలు రెగ్యులర్ ప్యాటర్న్‌లో వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒక పాత్ బ్రేకింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి. కొన్ని కొత్త న్యూయాన్సెస్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే సినిమాలైతే మధ్యలో వస్తూ ఉంటాయి. అప్పట్లో 'మాయాబజార్' అయ్యుండొచ్చు. తర్వాత 'పెళ్లి చూపులు' లాంటి సినిమాలు అయ్యుండొచ్చు. అండ్ రీసెంట్‌గా వచ్చిన 'చాయ్ వాలా' టీజర్ అయితే మీరు చూడండి ఒకసారి. చాలా కొత్తగా ఫ్రెష్ స్టోరీతో రెగ్యులర్ విలేజ్ డ్రామా కాకుండా హైదరాబాద్‌లో జరిగిన ఒక యాక్చువల్ స్టోరీ అనిపించే విధంగా ఉన్న ఒక సినిమా అయితే వచ్చిందనమాట. ఆ సినిమా నుంచి హీరో రాజ్ కందుకూరి హీరో శివ కందుకూరి గారు, అలాగే మన ఫేవరెట్ కసిరెడ్డి గారు అండ్ దాంతో పాటుగా ప్రమోద్ గారు డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు అడిగి తెలుసుకుందాము. లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. హాయ్ అండి. హలో హలో అండి. సో చౌదరి గారు నమస్కారం. నమస్కారం అండి. హాయ్ శివ గారు. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి ప్రమోద్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ అండి. యూజువల్లీ టీజర్ చూసాం మేము. చూసినప్పుడు 'ఒక్కడు' సినిమా మీ అందరూ చూసే ఉంటారు డెఫినెట్‌లీ. హైదరాబాద్‌కి సంబంధించి కొంచెం ఆ ఓల్డ్ సిటీ ఫ్లేవరు, ఫ్రెండ్స్‌తో ఆ మధ్యలో తిరిగే ఫ్రెష్‌నెస్ ఉండేదనమాట. రీసెంట్‌గా నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఈ విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలు ఎక్కువొచ్చేసాయి. అక్కడ ఫ్రెండ్‌షిప్సే చూపిస్తూ, అక్కడ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతా చూపిస్తూ ఉన్నప్పుడు సడెన్‌గా ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సో డైరెక్టర్ గారు మీరేం చెప్తారు దీని గురించి? బేసిక్‌గా ఇదొక ఎమోషనల్ డ్రామా అండి. ఒక హైదరాబాద్ బేస్‌లో ఒక ఒక అది మామూలుగా చెప్పొచ్చు. నువ్వు ఎమోషనల్ అవ్వటం చెప్పక్కర్లేదు. ఒక 100 ఇయర్స్ లెగసీ నుంచి ఒక ఆస్తి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటది. సో, దాన్ని రాజీవ్ గారు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని ఎలా నిలబెట్టి రన్ చేస్తున్నాడు వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పమని కథంతా చెప్పమని అంటే సెట్స్‌లో కూడా ఇలాగే ఉండేదా కసిరెడ్డి గారి ఇన్‌పుట్స్ అన్నీ? ఇలాగే ఉండేదండి. ఎగ్జాక్ట్‌గా. అంటే బయట కసిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, రాజీవ్ కనకాల గారు ప్రొడ్యూస్ చేశారని టాక్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఇది? సపోర్ట్ మీరు చేశారు. చెప్పు ఇండస్ట్రీలో మీరు ఏదంటారో అవన్నీ నిజాలే. అన్ని నిజాలే అంటారు. సో ఈ రోజు ఇందాక చెప్పినట్టు యాక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కసిరెడ్డి గారు మనతో ఉన్నారు. అన్న మిమ్మల్ని చూడగానే డెఫినెట్‌లీ రియల్ ప్రొడ్యూసర్ వచ్చి కొడతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ బేస్ స్టోరీ అన్నాము. బట్ టీజర్‌లో చూస్తే మీ స్లాంగు మీ కైండ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు ఫుల్‌గా. సో మరి ఎలా అది కుదిరింది? లేదంటే డైరెక్టర్ గారు ముందే ఇలాగే కావాలని చెప్పారా? లేదు మేము నా క్యారెక్టర్ పార్ట్ 2 ఉంది. అది ఫ్లాష్ బ్యాక్‌లో వస్తదండి. నేను ఆంధ్ర నుంచి వలసపోయి వస్తాం. అక్కడ అప్పులు ఎక్కువైపోయి ఈ ఊరు వచ్చేస్తాం. ఓకే. అప్పుడు ఎవరు ఉంటారు అన్నప్పుడు మనకి ఫ్రెండ్ అవుతాడు. సర్లే ఎవరో ఫ్రెండ్‌షిప్ చేద్దాం అలాగే. అలా. అంటే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక సునీల్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎక్కువ కాంబినేషన్ డిఫరెంట్ హీరోస్‌తో ఉండేది. తర్వాత ఇప్పుడు మీరొచ్చాక డెఫినెట్‌లీ ఆ కైండ్ ఆఫ్ గోదావరి ఫ్రెండ్ అనగానే గుర్తొచ్చే క్యారెక్టర్‌లో మీరైపోయారు. సో ఈ విషయం మీకెలా అనిపించింది? ఆడియన్స్ గాని ఎక్కువ వస్తుంది ఈ మాట. సో దీని గురించి ఏమంటారు మీరు? ఏం తెలీదండి. అంటే అలానే కాదు. తెలంగాణ సినిమాలు కూడా చేస్తున్నాం. బట్ ఏంటంటే మనకంత రాదు తెలంగాణ. రానప్పుడు మాట్లాడడం ఎందుకు మళ్ళీ. దాన్ని కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఎక్కడో దిక్కున ఎవరికొరికి నొచ్చుకుంటది. దానివల్ల మనకొచ్చింది మాట్లాడుకుంటూ, మనకొచ్చిన పని చేసుకుంటూ, మన స్టైల్‌లో వెళ్ళిపోతే అందరికీ నచ్చుతాం. రాని ట్రై చేయకూడదు, వచ్చింది వదలకూడదు. అంతే. సో శివ గారు మీరు చెప్పండి. ఇప్పుడు హీరో, కమెడియన్ అన్నప్పుడు అది ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకెళ్తున్నప్పుడు అంత ఈజీ కాదు. ఒక సింక్ ఉండాలి ఇద్దరి మధ్యలో. ప్రతి పంచ్ పేలితేనే ఆడియన్స్ అనేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు టీజర్‌కో రివ్యూ, ఫస్ట్ హాఫ్‌కో రివ్యూ అన్నట్టు అయిపోయింది సినిమా. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. సో మీ ఇద్దరి మధ్య ఎలా అనిపించింది ఆ సినిమా ట్రావెల్ అంతా కూడా? అసలు అంటే ఫస్ట్ డే కలిసినప్పటి నుంచి అది ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసిందండి. అసలు ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన ఫ్లో చూస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూలో అలానే ఉంటుంది కాబట్టి అసలు ఎవరితో కూడా ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలే. అంటే ఫస్ట్ డే షూటింగ్ చేసిన దగ్గర నుంచి వెరీ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. అండ్ అది కాకుండా మా రైటర్ ఇమ్రాన్ గారు, మా డైరెక్టర్ ప్రమోద్ అందరం కూడా బేసిక్‌గా సెట్‌లో ఉన్న వాళ్ళందరం ఒకటే ఏజ్ గ్రూప్ అండి. సో అలా ఫన్ మోడ్‌లో షూట్ అంతా ఫినిష్ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఏదో షూట్‌కి వచ్చాము, సినిమా ఇప్పుడు ఫినిష్ చేయాలి ఆ మైండ్ సెట్ ఎక్కడ లేదు. సినిమాకి ముందు మీ అందరిని కూర్చోబెట్టి డైరెక్టర్ గారు అంటే ఇక్కడిక్కడ బ్రేక్స్ వస్తాయి అంటే ఒక వర్క్‌షాప్‌లా చేయించారనేది విన్నాం. యాహ్! అలా ఎలా జరిగింది అది? అది యాక్చువల్‌గా అయితే చాలా ఎసెన్షియల్ అండి. అంటే నో డౌట్ మనం అదేదో అంటే మనకిప్పుడు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అది చేయడం కాదు గానీ, బట్ ఒకటేంటంటే చిన్న చిన్న న్యూయాన్సెస్ కొన్ని ఆ వర్క్‌షాప్‌లో చేసినప్పుడు అది చేస్తే బావుంటదేమో అని అనిపించే సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయి. సో దానికి డెఫినిట్‌గా చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే వర్క్‌షాప్స్ చేసుకొని రిహార్సల్ చేసుకొని ఉంటామో నంబర్ ఆఫ్ టేక్స్ సెట్ దగ్గరికెళ్ళినప్పుడు తగ్గుతుంది. సో ఆ టైమ్ అడ్వాంటేజ్ ఒకటి కలిసొచ్చింది. అండ్ ఆ వర్క్‌షాప్స్ వల్ల కూడా ఐ థింక్ మా అందరికీ కూడా తెలిసిందండి. అంటే బేసిక్‌గా మనలో ఓకే ఇది స్ట్రెంగ్త్ లేకపోతే ఇది వీక్‌నెస్ అంటే ఓకే దీనికి మనం ఎక్కువ టైం పెడదాము సెట్‌కి ఎళ్ళినప్పుడు, షూట్‌కి ఎళ్ళినప్పుడు అనేది ఆ టైమ్ మేనేజ్‌మెంట్ ఒకటి బాగా హెల్ప్ అయింది.
అండ్ మెయిన్‌గా హీరో అన్నప్పుడు డెఫినెట్‌లీ సినిమా టైటిల్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది డెఫినెట్‌లీ ఒక Yeah. ఇంపార్టెంట్ థింగ్. 'చాయ్ వాలా' ఈ పేరు వినగానే మీకెలా అనిపించింది? సో, అది కొన్ని కొన్ని క్యాచీ వర్డ్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు Yeah. మనకి అవునవును. ఆబ్వియస్లీ. మనం బాగా వాడే పదాలు. హ్మ్. ఇవి ఈజీగా గుర్తుంటాయి గూడాను. సో, అలాంటి క్యాచీ వర్డ్ ఇది ఇప్పుడు 'చాయ్ వాలా' అనేది. చాలా కామన్ వర్డ్. ఎలా అనిపించింది? ఎవరు పెట్టారు ఈ పేరు? ఈ స్టోరీకి ఎంత యాక్చువల్లీ రిలేటెడ్‌గా ఉండే పదం? ఇది చాయ్ వాలా అనేది యాక్చువల్లీ వెరీ క్యాచీ టైటిల్ అండి. అంటే ఈ క్రెడిట్ యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఓకే. ఓకే. మేమందరం యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయేదాకా కూడా టైటిల్ వాజ్ యాక్చువల్లీ నవాబ్ కెఫే. ఓకే. అంటే బేసిక్గా రాజీవ్ గారు ప్లే చేసే ఫాదర్ క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్ వచ్చి ఆ నవాబ్ కేఫ్ అనే ఒక ప్లేస్ చుట్టూతో తిరిగే స్టోరీ అది. నవాబ్ కేఫ్ అనేది మంచి టైటిల్ అవుతుందేమో అని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే ఎంటైర్ ఫిలిం చూసామో చాయ్ వాలా అనేది చాలా యాప్ టైటిల్ అండి. ఐ థింక్ సినిమా చూసాక మీరు కూడా అదే అంటారు. బికాస్ దాంట్లో ఒక ఎంటైర్ సెగ్మెంట్ ఉంది. ఎందుకు చాయ్ వాలా అని పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద ఒక సెగ్మెంట్ ఉంది సినిమాలో. అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ అది చాలా క్యాచీ వర్డ్ అండి. మేము Yeah. విన్నప్పుడు అందరం కూడా వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మంచి క్యాచీ టైటిల్ అండ్ అందరికి రిజిస్టర్ అయిన పేరు అది. డైలీ బేసిస్లో మనం వాడే నేమ్ అది. సో వెరీ హ్యాపీ. అండ్ మనకి రాజీవ్ కనకాల గారు అన్నప్పుడు చాలా క్యారెక్టర్స్ గుర్తొస్తుంటాయి ఆయనకి. రీసెంట్గా ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్లో ఆయన ఒక కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు. అండ్ ఈ మూవీలో స్పెసిఫిక్గా రాజీవ్ కనకాల గారు అని ఎందుకు అనుకున్నారు? బేసిక్గా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన రిలేటబిలిటీ కానీ ఎప్పుడూ మనకి మనం హత్తుకునేటట్టు ఉంటుంది. బేసిక్గా రాజీవ్ గారిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సోల్ ఆఫ్ ది ఫిలిం ఆయనే అండి. సో ఒక చాయ్ వాలా ఇది అసలు దానికి సంబంధించి రాజీవ్ గారు చాలా బాగా చేశారు. నరేష్ ఇచ్చినప్పుడు మనమే సోల్ అన్నాడు కదా. అదే. సో అందుకే ఆయన రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ రాజీవ్ గారు అయితేనే బాగుంటుంది అని అంటే అదే వెళ్ళి చెప్పాను. ఆయన నచ్చింది వెంటనే చేశారు. అండ్ అన్న ఇప్పుడు ఒక సీన్ ఉంది టీజర్లో. అప్పుడు శివ గారి వైపు ఆయన చేయి పెట్టి ఎదవలతో ఉండకూడదురా మనం జాగ్రత్తగా ఉండాలని అంటే అవి చూసినప్పుడు ఒకప్పుడు చంద్రమోహన్ గారు, తరుణ్ గారు, సునీల్ గారు ఈ కాంబినేషన్స్ ఉండేవి. నేను ఎదుగుతున్నప్పుడు మీ తర్వాత జనరేషన్ అనుకోవచ్చు, అది ఎదుగుతున్నప్పుడు చూసిన అర్థం కాలేదు. అంటే మీ తమ్ముడు జనరేషన్ అంట. తర్వాత జనరేషన్ అలా అంటున్నాను. ఇంకా అడ్డం తీసి ఇంకా పెద్దలా కనబడుతున్నా. లేదన్న. అంటే ఆ టైంలో ఇప్పుడు 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు జనరేషన్ లో ట్రెండ్ అనమాట. 90s కామెడీ, 90s ట్రెండ్ అన్నట్టు. ఈ 2010 మూవీస్ చాలా కామన్ ఆ ఫ్రెష్నెస్ ఉండేది. అవును. ఆఫ్టర్ దట్ అయిపోయాయి మొత్తం అంతా కూడా లేటెస్ట్ మొబైల్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చేసి. సో అంటే ఓవరాల్ మూవీలో ఈ జానర్ ఎలా అనిపించింది మీకు? అండ్ అందులో ఏమన్నా ఛాలెంజెస్ అనిపించినాయా? అంటే నీకు ఛాలెంజెస్ ఎప్పుడు అనిపిస్తాయంటే అవతల వ్యక్తితో మనం చేసేటప్పుడు కొన్ని సీన్స్ టైమింగ్ కుదరకపోతే అవి చాలా ఛాలెంజింగ్ ఉంటాయి. బట్ నాకు హీరోతో కానీ రాజీవ్ గారితో కానీ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్. ఒకవేళ మనం రైట్ చేయలేదు అనుకో, వాళ్ళు మన ప్యాటర్న్ లోకి వచ్చి ఇలా చేయి అలా చేయి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ విషయంలో అయితే రాజీవ్ కనకాల గారు మాకు చాలా ఫుల్ సపోర్ట్. అది ఒకవేళ సరే ఇలా అటు ఇటు అయిందంటే చెయ్యి ఏం కాదు మళ్ళీ చెయ్యి, ఏం చేసుకుంటే వెళ్దాం. డెఫినెట్లీ మీకు ఆయన నుంచి ఇన్పుట్స్ వచ్చాయి అనేది ఉంటుంది సినిమాలో. అండ్ ముఖ్యంగా ఓవరాల్ మీ ముగ్గురు మధ్యలో నడిచే స్టోరీ ఎక్కువ కామెడీ జనరేట్ చేసేలా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ స్టోరీ వచ్చేసి కొంచెం ఎమోషనల్ రైడ్ అన్నట్టు కూడా ఇందాక డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఎలా మిక్స్ అంటే అంత ఈజీ కాదు. ఒక కామెడీ అండ్ ఒక యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేయడం ఈజీయే కానీ యాక్టర్స్ పరంగా అంటే ఆ షిఫ్ట్, కానీ కామెడీ నుంచి కంప్లీట్ ఎమోషనల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో అది ఎలా అనిపించింది? అంటే అలానేం లేదు, మన డైలీ బేసిస్లో ఫేస్ చేసేవి ఎప్పుడు సినిమా లైఫ్ ఎప్పుడు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అవుతారు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వగానే బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏ మూడ్లో ఉంటాం మనమే జడ్జ్ చేయలేం. డిఫరెంట్ మూడ్లో ఉంటాం. సో అక్కడ సిచ్యువేషన్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఆల్రెడీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి కొంచెం మనకి ఎక్కుతుంది. ఓకే ఆ జోన్లోకి వెళ్ళాలి మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా అలాంటివి చేసేటప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి మీకు అది వచ్చేస్తుంది. మనం వద్దనుకున్నా సరే. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటాం. నార్మల్గా అయితే ఇందాక వరకు ఒకలా మాట్లాడతాం, ఇంటర్వ్యూ అంటే కొంచెం ఆచితూచి మాట్లాడతాం. ఒకవేళ అటు ఇటు అయితే అది ఎటే అవుతుంది. అది కూడా అంతే. అన్న ఇప్పుడు టీజర్ లో చూసింది ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోదాం అని అంటున్నారు హీరో గారు. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటారు మీకు తెలియదు. అక్కడి నుంచి వచ్చినట్టే కనిపిస్తుంది.
సో అన్న మీరు చెప్పండి, ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోదాం అంటుంది, ఏమన్నా కొంచెం మన సైడ్ స్టోరీకి ఏమన్నా సింక్ ఉందా? అంటే మన రియల్ లైఫ్ లో కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం అంటే మీరు అంటే లేదండి, ఐ థింక్ అది దాంట్లో రాసుకున్న పాయింట్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు చాయ్ వాలా అనే టైటిల్ ఏదైతే దాని వరల్డ్ ఉందో ఆ వరల్డ్ నుంచి అవేగా వెళ్ళిపోదాం అనుకుంటున్న ఒక సన్ అండ్ ఆ వరల్డ్ ని కాపాడుకోవాలనుకుంటున్న ఒక ఫాదర్, అది ఎక్కడ కూడా ఇప్పుడు ఏదో వాళ్ళిద్దరూ కొట్టేసుకుని అభిప్రాయ భేదాలు వచ్చేసి మెలో డ్రామాటిక్ ఎక్కడ చూపించలేదు దాన్ని. అంటే ప్రతి ఒక్క కాన్వర్సేషన్ కూడా ఫాదర్ కి సన్ కి మధ్యలో, అంటే ఇంట్లో ఇప్పుడు మన ఫాదర్ మదర్ తో సపోజ్ ఏదైనా దాని మీద మనకు ఒకటి చిన్న డిసగ్రిమెంట్ వస్తే మనం ఎలా గొడవ పడతామో అట్లాంటి ఒక టోన్ లోనే తీసుకెళ్లిన ఫిల్మ్ అండి అది. అండ్ జనరల్ గా ఇప్పుడు ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళిపోదాం అనేది ఒక కామన్ థింగ్ ఇక్కడ ఉన్న ఏ స్టూడెంట్ కైనా ఉండే ఒక కామన్ డాలర్ డ్రీమ్స్ అనొచ్చు. డాలర్ డ్రీమ్స్ అనొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే లెగసీ అనేది అర్థం అవుతుంది క్లియర్గా. అంటే ఫాదర్ కి ఒక థింగ్ ఉంది అక్కడ, వెరీ ప్రీషియస్ థింగ్, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే దాన్ని కొంచెం బాగా చూసుకోవాలి, టేక్ కేర్ చేయాలి సన్. అంటే నా కొడుకునే చూసుకోవాలి దాన్ని, అందుకని కొడుకు మీద ఆ ప్రేమ ఉంటుంది డెఫినెట్. అండ్ మీకు ఇంకా రిలేటబుల్, ఇప్పుడు నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ప్రకారం చూసుకున్నట్లయితే అదే క్లాసిక్ మూవీస్ కానీ అంటే ఒక సెన్సిబుల్ స్టోరీస్ ని తీసుకెళ్తా ఉన్నారు. రియల్ లైఫ్ లో లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎలా అనిపించింది, మూవీలో ఎలా అనిపించింది? అంటే మూవీలో అంటే స్క్రిప్ట్ ఉందండి, రియల్ లైఫ్ లో స్క్రిప్ట్ లేదు. అలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయేవాళ్ళం. అంటే కేక్ వాక్ అయితే కాదు, అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే రాజ్ కందుకూర్ గారు అబ్బాయి ఈజీగానే వస్తాయి, అంత బాగుంటది అని అంటే చూసేవాళ్ళు ఎప్పుడు అలాగే మెయిన్ గా కంపారిజన్ ఎప్పుడు వస్తుంటే మనం ఎందుకు లేవు, మనం తక్కువ అన్నట్టు ఇలా కంపేర్ చేసుకుంటాం. బట్ అక్కడ ఆ షూస్ లో నుంచోడం అంత ఈజీ కాదు. అంటే అది జనరల్ గా మనకి అంటే త్రూ లెగసీ వచ్చే ఏదైతుందో అది జనరల్ గా ఫస్ట్ సినిమా వరకు, సెకండ్ సినిమా వరకు అండి. దాని బియాండ్ మనకి ఏదైనా సినిమాలు వస్తున్నాయన్నా చేస్తున్నామన్నా, అంటే సినిమాలనే కాదండి ఏదైనా సరే మనకు ఒక ఛాన్స్ 2 ఛాన్సులు అండి. ఆ తర్వాత మనం ప్రూవ్ చేసుకుంటే వస్తాయండి, లేకపోతే లేదు. అండ్ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే నో డౌట్ అంటే ఇట్స్ బిగ్, అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి మనము. అండ్ ఇంకొకటి అంటే వాళ్ళ సక్సెస్ గ్రాఫ్నో లేకపోతే వాళ్ళ పాత్నో మనం మ్యాచ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఆ వాల్యూ సిస్టమ్ మనం క్యారీ చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ అనుకోవాలి. అండ్ ఈ స్టోరీ రన్ అవుతున్న టైంలో జనరల్గా ఒక లవ్ స్టోరీ అనేది తెలుస్తూనే ఉంది. తమిళ నుంచి వచ్చినట్టున్నారు హీరోయిన్ ఆవిడ, అంటే తేజ్ అశ్విని. అండ్ మీ పిక్ హీరో గారి పిక్ ఏంటి అన్న డైరెక్టర్ గారు పోరాడి అసలు ఆమె సినిమా నేను చేయను అన్న స్టేజ్ దాకా. అంటే ఎలా సార్, అంటే మీ ఫ్రెండా లేకపోతే మీకు బాగా తెలుసు? ఫ్రెండ్ అండి, తను బేసిక్ గా కథక్ డాన్సర్ అండి. ఓకే. సో అలా అంటారు, మీరు ఫీల్ అవుతూనే చెప్పండి, బాగుంటుంది. కథక్ డాన్సర్ అండి. సో చాలా ఎక్స్ప్రెసివ్ గా ఐస్ కానీ ఇవన్నీ ఉంటారు. బేసిక్ గా మంచి పర్ఫార్మర్ అండి. సో ఆ పర్ఫార్మెన్స్ ఆ విషయంలో తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ లో యూజువల్లీ హీరోయిన్ అంటే వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే స్టోరీలో తన పార్ట్ ఆయన కావాలని తెచ్చుకున్నప్పుడు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది, క్యారీ ఫార్వర్డ్ అలా వచ్చి వెళ్తా ఉంటాం మధ్యలో. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది, తను ఒక బేసిక్ పాటరీ ఆర్టిస్ట్. సో ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగా సెట్ అయింది. అది స్క్రీన్ మీద బాగుంటుంది డెఫినెట్. అండ్ డెఫినెట్లీ ఈ టీంతో కాకుండా ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైనా సినిమాలో దాచిపెట్టిన ఏమన్నా చేశారా ఆ క్యారెక్టర్తో? అంటే మధ్యలో విలన్ షేడ్లో ఒక చైతన్య కృష్ణ గారు యాంటగనిస్ట్ రోల్ చేశారంటే, సో హీరో వాళ్ళ కజినే అతను. సో ఆయన చాలా బాగా చేశారు అని అడిగినప్పుడు చెప్తాము మీకు ఇంకో టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు రివీల్ అవుతుందండి అని చెప్పాలి. అంటే ఆయన అలా అంటారు, మీరు చెప్తే మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, విలన్ ఎవరో కాదు ఈయనే పెట్టుకోవడానికి. అండ్ ఇంత ఫన్నీగా నడిచిపోతున్న ఈ ట్రావెల్లో ముఖ్యంగా జనరల్గా డైరెక్షన్లో కొన్ని అనుకున్నట్టు వస్తాయని చెప్పలేము, కొన్ని అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే టైం డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో మనం కంప్లీట్ చేయగలిగాం సినిమా అనేది. ఇప్పుడున్న ఇది రిలీజ్ డేట్ అనేది స్పెసిఫిక్గా పెట్టుకుంటాం, మధ్య వేరే సినిమాల కాంపిటీషన్ ఉంటుంది. ఈ ప్రెషర్ అంతా ఎక్కువ తీసుకుని డెఫినెట్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. సో అలా ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయి? ట్రావెల్ నాకు తెలుసు, ఎందుకంటే అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే. ఓకే ఓకే. ఒక 3 years బ్యాక్ చెప్పిన కథ ఫస్ట్ నాకు చెప్పాడు. ఎవరు లేనప్పుడు ఫస్ట్ వచ్చి కథ నాకే చెప్పాడు. అన్న ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు, నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా చెయ్యాలి అని ఫస్ట్ కథ చెప్పింది నాకు. అప్పటి నుంచి మనోడి జర్నీ నాకు తెలుసు, ఎన్ని స్ట్రగుల్స్ అయ్యాడు, కసిరెడ్డి గారు చాలా సపోర్ట్, ఎన్ని ఫేస్ చేసాడు, స్టిల్ ఇప్పటికి ఫేస్ చేస్తానే ఉన్నాడు పాపం.
అంటే డెఫినెట్లీ ఇది ఒకటి ఉంటుంది కదా, లైక్ మనం అంటే ఇనిషియల్ స్ట్రగుల్ అనేది చూసినప్పుడు అవునవును. డెఫినెట్లీ ఆ హెల్పింగ్ హ్యాండ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ డెఫినెట్లీ అన్న సపోర్ట్ ఇంకా అంటే మీ 3 years బ్యాకే చెప్పారన్నప్పుడు ఆ. నాకే చాలా షాకింగ్ అనిపించింది. అప్- అంటే అప్పటి నుంచి హోల్డ్ చేసుకుని అప్పటి వెళ్ళడం నుంచి- అనేది కమింగ్ టు యాక్టర్స్ అని వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఒక డైరెక్టర్కి ఏంటి అంటే కథ ఈజ్ లైక్ మన మీ ఒక ఫస్ట్ చైల్డ్ లాగా. అవును. 3 years పాటు అసలు ఎలా అన్నా అలా ఎలా భయం ఉంటుంది, ఇంకోటి చాలా బాధ్యతగా చేస్తారు. సో ఎలా అనిపించింది? ఒకటే బ్రో, అంటే డెఫినెట్గా సినిమా చేయాలనేది గట్టిగా ఉంది. సో దానికి తగిన మనుషులు కూడా దొరికారు. అవును. అంటే నేనేం చేద్దామన్నా చేద్దాంలే బ్రో అని సపోర్ట్ చేయడం. స్టార్టింగ్ కసిరెడ్డి దగ్గర నుంచి తర్వాత శివ అటాచ్ అయ్యాడు. సో తను నాకు త్రూ అవుట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే రాజు గారు అంతే సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరి సపోర్ట్తోనే ఈ సినిమా అనేది అయింది, ఓపెన్గా చెప్పాలంటే. సో మోర్ దెన్ క్యారెక్టర్స్ అసెట్స్ వీళ్ళు. వీళ్ళు నాకు అసెట్స్. నేను త్రూ నెక్స్ట్ జర్నీలో ఉన్న వీళ్ళతో ఎప్పుడూ నేను ట్రావెల్ అవుతా 100%. సో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వచ్చేద్దాము. అదే మన చాయ్ వాళ్ళకి సంబంధించిన ఆ ప్లేస్ అంటే అన్న డైరెక్ట్ హీరో గారిని అడుగుతాను. జనరల్గా హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు బాగా ఎక్కువ, మీకు తెలిసే ఉంటుంది, 100 కోట్లు కూడా పలుకుతున్నాయి. మరి మీరు సినిమాలో అంటే ఆ ప్లేస్ గురించి ఒక ఓల్డ్ స్టోరీ ఒకటి ఉంటుంది బ్యాక్ డ్రాప్ లో, నవాబుల్కి సంబంధించిన స్టోరీ అనేది. అది ఎవరు చెప్పారు మీకు? మాకే తెలియదు అందులో. అంతే, అందుకన్నా మీడియా అన్నారు కదన్నా, ఐడర్ మీడియా, అందుకే ఇవన్నీ తెలుసుకోవడం పని. సో అది ఆ స్టోరీ విన్నప్పుడు, ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మెయిన్ ఒప్పుకోవడానికి అదే రీజనా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి? అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఇప్పుడు మన presence ని మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు మనం చేస్తామని అనుకుంటాం. అంటే అరే లేదు యూనో ఓ మంచి యాక్టర్ వచ్చాడని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు చేస్తాము. బట్ కొన్నిసార్లు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ మనతో పాటు ఒక 2-3 days మనని అంటే ఇట్ విల్ మేక్ అస్ థింక్. అట్లీస్ట్ వెనక్కి వెళ్ళిన తర్వాత అరే ఆ కథ చెప్పింది, అరే ఆ పాయింట్ అదిరిపోయిందని, లేకపోతే ర్యాండమ్గా మనం ఏదో పని చేసుకుంటుంటే ఆ కథ గుర్తొస్తుంటుంది. అట్లాంటి స్క్రిప్ట్ నాకు ఇది అనిపించిందండి. అంటే మోర్ దెన్ బ్యాక్ డ్రాప్ నో డౌట్ చాలా ఫ్రెష్గా ఉండింది, క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నాయి. బట్ దాంట్లో ఉన్న ఇమోషన్, అంటే పర్టికులర్లీ ప్రీ ఇంటర్వెల్ ఉన్న ఒక 20 minutes ఆ సీక్వెన్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక 3 సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజులు నన్ను, అంటే ఒక స్టోరీ విన్న తర్వాత ఒక 3 days నేను దాన్ని గుర్తు చేసుకున్నాను. నాకు అది ఇట్ లెఫ్ట్ దట్ ఇంపాక్ట్. సో నాకు అప్పుడు అనిపించింది అరే నో మ్యాటర్ వాట్ మనం ఈ సినిమా చేయాలి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను ఎప్పుడైతే ప్రమోద్ గారిని ఇన్ పర్సన్ కలిసాము, ఆల్మోస్ట్ ఒక 3.5 hours డిస్కషన్ పెట్టుకున్నాము, అప్పుడు వీ ఫెల్ట్ అసలు నో మ్యాటర్ వాట్ మనం ఈ సినిమా చేయాలి అని అనిపించింది. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ పర్టికులర్గా అడిగానంటే భూతద్దం భాస్కర్ రావు అనే సినిమా ఉంది. అందులో ఒక లిటరల్లీ అంటే అంత సస్పెన్స్ స్టోరీ వెనక్కి తీసుకెళ్ళి దానికంటే ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఉంటుంది వెనక. అవునవును, అంటే వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ కరెక్ట్ స్టోరీ. కరెక్ట్. అది చూసినప్పుడు అబ్బా భలే ఉంది ఇది అంటే చాలా తక్కువ వాటికి అనిపిస్తుంది. సడన్ గా సినిమా అంతా రన్ అవుతాయి, అందులో థ్రిల్లర్ ఇంకోటి ఏదో అనుకున్నప్పుడు చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ కలపగానే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అలా అది చూస్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక కమర్షియల్ మూవీ అన్నప్పుడు ఎందుకు రిస్క్, అది ఇప్పుడు ఇలా బాగుంది అని అనిపించాలి అంటే అంత ఈజీ కాదు. సో అలాగా కొన్ని బ్యాక్ డ్రాప్ స్టోరీ తీసుకుని దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు. సో ఇలా చూస్ చేసుకుని పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంటే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని, లేదంటే హైదరాబాద్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఇట్లా? అంటే ఐ థింక్ ఎనీ కాదండి, మనకి ఆ బ్యాక్ డ్రాప్కి ఎప్పుడైతే ఒక చిన్న బ్యాక్ స్టోరీ లాంటివి యాడ్ అవుతాయో ఆ కథ బలపడుతుందండి. అంటే డెఫినెట్గా మనం ఏదైతే చెప్దామని అనుకుంటున్నామో, ఇప్పుడు నో డౌట్ రెగ్యులర్గా వచ్చే ఫిల్మ్స్ ఏదైతే మనం ఎంటర్టైన్ చేస్తాయి, మనం నవ్వుకుంటామో అక్కడితో మర్చిపోతాం ఆ కథని. బట్ మనకు గుర్తుండిపోయే సినిమాల్లో జనరల్గా ఏదో ఒక బ్యాక్ స్టోరీనో ఏదో ఒక పాయింట్ ఆ సబ్ టెక్స్ట్లో సబ్ లేయర్లో మనకి వినుంటాం ప్లాట్లో. అది డెఫినెట్లీ మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఆ బ్యాక్ డ్రాప్ చాలా హెల్ప్ చేసిందండి. ఒక తెలియని ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది ఫిల్మ్కి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్స్లో విలేజ్ డ్రామాస్ అవి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక స్పేస్లో ఒక ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో చార్మినార్ లాంటి విజువల్స్ అక్కడ జరిగే ఒక కథ చూడడం ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఈవెన్ ఇది కూడా నాకు రియల్ లైఫ్ నుంచే వచ్చింది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉన్నాడు, నవాబ్కి గ్రాండ్ సన్. సో అతనికి అన్ని ఆస్తులు పోగా ఒకటి మిగిలింది. సో ఆ మిగులుతుంది ఉంది స్టిల్ ఇప్పటి. సో అదే అక్కడి నుంచే పుట్టింది. ఓకే, ఇప్పుడు ఆయన ఆ లెగసీ కంటిన్యూ చేస్తుంటే? లేదండి, పైన అదే బిల్డింగ్ లో రెంట్ కొంటున్నాడు. స్టోరీ చాలా ట్విస్ట్ ఉందన్న. హీరోని చూస్తూ అమ్మ వచ్చాడు ఇదేంది ఇది నేను చూడాల ఇలా అనుకుంటారు. అని అన్న
అంటే రంగబలి లాంటి సినిమాలు, అంతకుముందు రాజావారు రానివారు కానీ ఇది చూసినప్పుడు మీ కామెడీ ఎలా ఉంటుందంటే నాట్ జస్ట్ ఒక ఒక అంటే ఫ్రెష్ ఎలిమెంట్ కోసం కామెడీ యాడ్ చేసినట్టే కాకుండా హీరోకి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, అంటే హీరో ఫ్రెండ్స్ ఉంటారు, అందులో హీరోని ఏడిపించే ఫ్రెండ్స్ ఉంటారు, తనకి హీరోకి నచ్చే టైప్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. మీది ఎలా ఉంటుందంటే హీరోకి ఏదో హెల్ప్ చేయాలి అనే ఒక ఈ రోల్ ఉంటూ ఉంటుంది కదా, ఇక్కడ అలాంటిదేనా లేకపోతే మనకి ఎందుకు వచ్చింది మనం వేరే ఆ టైప్ ఏమైనా ఉంటుంది? ఏంది మీకు కథకు తగ్గట్టుగానే క్యారెక్టర్ ఉంటుంది. నేను చెప్తానండి, ఒక ఫ్రెండ్ అనే అతను అంటే అందరూ ఒక ఫన్ వేలో వెళ్తూ ఉంటారు, కానీ కష్టంలో కూడా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే, అలా నిలబడే ఫ్రెండ్. అంటే దరిద్రంలో కూడా దమ్ బిర్యానీ తినేవాడు మనకి మన ఫ్రెండ్ అన్నట్టు. అండ్ అన్న నెక్స్ట్ రవితేజ గారితో సినిమా చేస్తారని తెలిసింది, ఎంతవరకు నిజం ఈ సినిమా? ఇవన్నీ బయటికి ఎలా వస్తాయి చెప్పండి అన్న, అంటే నెక్స్ట్ ఎలా జరుగుతుంది. ఉండబోతుంది? అది ఇప్పుడు చాలా ఆయన కొత్తగా డేట్స్ లేక ఉంటుంది. యాక్చువల్లీ షూటింగ్ ఆపారండి. Okay, Stud okay. గారు రూట్స్ లేక. సో అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారు, మధ్యలో సత్య అన్న, ఇప్పుడు మీరు, థ్యాంక్ యూ. అంటే ఎలా అన్న? కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ సినిమా కూడా Hmm. రవితేజ గారి కంబ్యాక్ ఇస్తే బాగుండని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఆ సినిమా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. Hmm. ఒక సినిమాకి ఏం కావాలో మొత్తం అన్నీ కూడా ఉంటాయి. అందులోని శివ నిర్వాణ గారు Hmm. అండ్ రవితేజ గారు, ఆయన కథలు ఎలా ఉంటాయి అనేది మీకు ఐడియా ఉంది అవును. కాబట్టి సో ఎమోషన్ అన్నీ ఇంకా అన్న, ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్? పర్లేదు నాకు Next, చిన్నగా ఇంటి ఉన్నాయి. అంటే మనకంటూ రౌడీ జనార్దన ఓకే 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 అండ్ ఇంకా ఉన్నాయి పెద్ద పెద్దవి. సో ఓకే, మెల్లమెల్లగా అయితే reveal చేద్దాం. అన్న రవితేజ గారి సినిమా అలాగే మన విజయ్ దేవరకొండ గారి సినిమా చేస్తున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్ అన్న, డెఫినెట్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ అండ్ యూ వి విష్ టు, అంటే ఇంకా ఎక్కువ మిమ్మల్ని చూడాలని వాళ్ళు మేము కూడా ఒకరు అనమాట. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో శివ మచ్. గారు, ఇప్పుడు ఇప్పటి నుంచో అడగాలని ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక క్లాసికల్ హిట్ డాడీ తీసాక మళ్ళీ అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ పాత్ బ్రేకర్. అంటే హీరో అనే పర్సన్ చెఫ్ గా చేయడం అనో లేదు ఇదనే కాకుండా హీరోయిన్ ఇస్ ద మెయిన్ రోల్, తనని ఫాలో అయ్యే క్యారెక్టర్ గా హీరో ఉంటూ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మీరు చెప్తే నమ్మరు, నేను అది అమలాపురంలో చూసా సినిమా. అది అంటే ఎలా అనుకుంటాను, బీసీ సెంటర్ లో ఆ సినిమాలు కాదు, అది మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మేము ఆ టైం డిగ్రీ నేను వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ తో, పక్కా మాస్ నా కొడుకులు, నా ఫ్రెండ్స్ అంతా కూడా దోమ నా కొడుకులు, అంటే ఆ టైప్ అంతా వాళ్ళందరికీ నచ్చింది ఆ సినిమా. ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనకి అంటే ఏం కాదు, నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ తో అంటే గ్యాంగ్ లీడర్ లేదంటే ఇలాంటి వెళ్తాం. అదే పెళ్లి అన్నా, చూపులు నేను- అనేది ఫ్రెండ్ తో వెళ్ళామంటే అది అదే కొంచెం అంటే ఆ టైం నమ్మసక్యంగా లేదు. లేదన్నా అన్న, పోనీ నమ్మడానికి సినిమా హిట్ అయింది, అదే పెద్ద రీజన్. అంటే రూరల్ ఏరియాస్ లో కూడా హిట్ అవడం అనేది అంత ఈజీ. సో అలాంటి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కొంచెం అలాంటి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి దగ్గరగా. అండ్ ఇలా ఇంకా ఎలాంటి స్టోరీస్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్ లో, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే అది నిజంగా మనం హిట్ అంటే లేకపోతే ఆ స్కేల్ ఆఫ్ సక్సెస్ ఒక ఫిల్మ్ చేస్తుందా లేదని మనం ఆ ఫ్రైడే వరకు మన చేతిలో ఉండేది కాదండి. నాకు తెలిసి ఆడియన్స్ మనకి చూసి నచ్చితే దర్ ఇస్ నో స్టాపింగ్ ఫిల్మ్. అంతే. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నట్టు బడ్జెట్ తోనో లేకపోతే స్టార్ కాస్ట్ తోనో సంబంధం లేకుండా చిన్న సినిమాలు కూడా కంటెంట్ తో వచ్చినవి దే డిడ్ వెరీ గుడ్ అండి రీసెంట్ టైమ్స్ లో, లాస్ట్ 1 year లో మనం అవును. తీసుకుంటే. సో డెఫినెట్ గా మేము కంటెంట్ ని నమ్మాము, ఆనెస్ట్ అటెంప్ట్ అయితే చేసాము. సో ఆడియన్స్ కూడా నచ్చి డెఫినెట్ గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద ఫిల్మ్ అని అనుకోవాలి. వండర్ఫుల్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఎందుకంటే ప్రీవియస్ మీరు చేసే స్టోరీ జానర్స్ కానీ తీసుకుంటే డెఫినెట్ అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్, అంటే ఎందుకు నేను వచ్చి మీ సినిమా చూడాలి అనే దానికి ఒక పెక్యులర్ రీజన్ అనేది మెయింటైన్ చేస్తుంటున్నారు. ఇప్పుడు కూడా అటువంటి రీజన్ అనేది క్లియర్ కనిపిస్తూనే ఉంది, అంటే టైటిల్ తోనే అర్థం అవుతుంది అది రిఫ్రెషింగ్ గా ఉంది అనేది. అండ్ కష్టపడి హీరోయిన్ చాలా ఫేవరెట్ అయినా సరే తీసుకొచ్చారు తమిళనాడు నుంచి. So, మీరు చెప్పాలి. బట్ అండి నిజంగా తేజు అశ్విని తను షీఈ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అండి ఈ సినిమాకి. చాలా అండ్ తను యాక్చువల్ గా బార్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై, కానీ తను యాక్చువల్ గా తెలుగు అమ్మాయి. Okay. తెలుగు ఫుల్ గా వచ్చు, తను పుట్టి పెరిగింది చెన్నై కానీ షీఈ్ అ ప్రాపర్ తెలుగు గర్ల్. సో ఎక్కడ కూడా డైలాగ్స్ దగ్గర అక్కడ అసలు ఏం ప్రాబ్లం లేదు, అండ్ చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ అందరం కూడా. షూట్ చాలా చాలా enjoy అంతా చేశాం. కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. Very, very fun person. Very talented. ఎంజాయ్ చేశారు. బట్ నీకు సినిమా కూడా జనాలకు నచ్చుద్ది, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మన ఊర్లో మనం ఉంటాం, మనకు కొద్ది పొలం ఉంటది. ఆ పొలం ఇప్పుడు ఏంటి పొలం చూసుకుంటున్నాం, ఒక 10 మంది ఉన్నా సరే దాంట్లో వెళ్ళిపోతుంటది ఫ్యామిలీ. సడన్ గా మనకి ఏమనిపిస్తుంది, డిగ్రీ అయిపోగానే
పక్కన ఫ్రెండ్ లేదంటే ఎవడొకడు ఏముంటుంది ఊర్లో పద అలా హైదరాబాద్ పోదాం లేదంటే అమెరికా పోదాం అంటే పోవడం అనేది చాలా సింపుల్ వర్డ్సే కదా మనం చెప్పేస్తాం. బట్ అది అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఆ వేలో ట్రావెల్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవును. అవి ఓన్లీ ఫేస్ చేసేవాడికే తెలుస్తుంది. ఫాదర్కి ఏమనిపిస్తుంది, మనకి ఎందుకు నాన్న, ఇంటి దగ్గర 2 ఎకరాలు ఉంది కదా, అది చేసుకుంటే మనకి సరిపోద్ది, ఫ్యామిలీ వెళ్ళిపోద్ది కదా, ఇంకేంటి అంటే వాళ్ళ థాట్స్ ఏంటంటే ఎందుకు నువ్వు అనవసరమైన వాటికి వెళ్ళి రిస్క్ చేసుకుని మళ్ళీ నువ్వే బాధపడి నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ ఎందుకు, ప్రజెంట్ బాగానే ఉంది కదా లైఫ్ అని చెప్పే ఒక ఫాదరు. నువ్వు చెప్తాను ఉంటావులే మేము చేసుకుంటాంలే అని ఒక కొడుకు. ప్రతి ఇంట్లో ఉండేది అది. సో అలాంటి కథ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నచ్చే కథ అవుతుంది ఇది. అండ్ డెఫినెట్లీ అన్న అంటే కొంచెం డౌట్ కొడుతుంది, ఎవరన్నా చంపబోతున్నారు సినిమాలో, ఎందుకంటే రాజీవ్ కనకాల గారు అనగానే మన మేమర్స్ అందరూ రెడీగా ఉంటారు అనమాట. ఒక ఫోటో పెడతారు, ఫ్రేమ్ వేస్తారు, అంటే అలాంటివి ఏం లేవు కదా, లేవని అనుకుంటున్నాము. ఆయన ఫేవరెట్ క్యారెక్టర్ చనిపోద్ది సినిమా. చెప్పేసానా? ఓకే, రాజీవ్ కనకాల గారు సేఫ్ ఈ సినిమాలో, మీరు రాసుకోవచ్చు. అంటే అన్న రాజీవ్ కనకాల గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది బేసిక్గా మీమర్స్ లో ముఖ్యంగా. అండ్ అన్న మెయిన్గా ఇప్పుడు అన్న చెప్పినట్లే క్లియర్గా టీజర్లోనే అది కన్క్లూజన్ ఇస్తున్నారు మీరు, ఏంటంటే రాజీవ్ కనకాల గారు అంటుంటారు వాడు కొంచెం బాగుపడి మన ఇది చూసుకుంటే బాగుంటుంది నవాబ్ కేఫ్ అన్నట్టు. సో ఒక ఫాదర్ ఎమోషన్ అనేది అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ ఇలాంటి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అయ్యాను, నాన్నకు ప్రేమతో కానీ, అంటే వెదర్ ట్రూ అంటే మీరు నమ్మకపోండి, లైక్ తెలుగులో ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మ సెంటిమెంట్ ఎంత ఇంపార్టెంటో, నాన్న అనేటప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది. నాన్నతో ఎంత గొడవ పడినా, నాన్నతో ఎంత దూరంగా ఉన్నా, నాన్న ఎవరైనా ఏమన్నా అన్నారన్నా, లేదా నాన్నకు అవసరం అయినా మనం ఆగం, వెళ్ళిపోతాం, దూసుకెళ్ళిపోతాం. సో ఇక్కడ అలాగేనా ఇంకేమన్నా డిఫరెన్సెస్ చేసాడండి అంటే అది మనకి చెప్పుకోలేమండి. అంటే ఒక ఫాదర్ ఆ బాండింగ్, సో చాలా బాగా ట్రావెల్ అవుతుంది త్రూ అవుట్. సో ఎందుకన్నా ఏమన్నా కంగారు పడుతున్నారా అన్న ఉన్నారని, లేదంటే సీనియర్ అని అదే ఇక్కడ చెప్పేస్తాడు. అదే కావాలి మనకి, లీక్ కోసం చూస్తున్నాం మేము. అన్న మెగాస్టారే లీక్ చేస్తున్నారా ఓపెన్ గా వావ్ అని చెప్పి. లేదండి, మీకు త్రూ అవుట్ ఉంటుంది ప్రాపర్ గానే. సెకండ్ హాఫ్ అమెరికాలో ఓపెన్ చేసింది అది కూడా చెప్పొద్దు అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు నవాబ్ కేఫ్ ఇన్ యూఎస్ అని పెడతారన్న హీరో వెళ్ళి, లేదండి ఇండియా వరకే. అన్న ఇప్పుడు జనరల్ గా ఈ ఆస్తి అంటే లెగసీ ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే మన అందరికీ ఒకటి ఉంటుంది అన్న, అంటే అన్న ఇంకా ఎక్కువ ఇది అవుతారు, అంటే తాతగారు ఉంటారు, 300 ఎకరాలు ఉంటాయి అన్న, జాతక మనకి పంప్ సెట్ లో పనులు ఉంటాయి కాబట్టి పంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ కి 30 మిగలొచ్చు, 3 మిగలొచ్చు. 3 మిగిలితే 30 అనేది అసలు తెలిసిందే, లెక్కలకు కూడా రాదు. 3 అనేది కూడా ఎక్కడో కష్టం, వాళ్ళకి వర్కౌట్ అవుతాం. లేదు అన్న, అంటే మన మాకైతే మొక్కో చెక్క మిగులుతుంది 30. అంటే రికార్డింగ్ డాన్స్ ఎక్కువ పెట్టేవారు అన్న అప్పుడు తాతగారు ఆ టైంలో. మీ తాతగారా? కొంచెం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లా అనమాట, ఫ్రీడమ్ కోసం ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. అంటే నవాబ్ కేఫ్ లాగా ఆల్మోస్ట్ బాగా ఫైట్ చేశారు, మంచి ఫైటర్ అన్న ఆయన. అంటే సో అలాగే అయ్యో వచ్చాను నీకు కూడా అన్న రివర్ కంప్లీట్ రివర్స్ అన్న. మీరు అడగచ్చు చాలా గుడ్ బాయ్ ఇక్కడ ఎవరంటే తెలుగు యాంకర్స్ అందరిలో నేను అసలు మీరు కాదు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉండేది మీకు? అంతే అన్న 3 ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు 3 ఉంది. 3 ఉంది. సో అది గైస్ మరి అంటే అన్న ఇప్పుడు ఫైనల్ గా ఓవరాల్ మన ఆడియన్స్ కి ఐడ్రీమ్ మీడియా నుంచి ఒక వర్డ్ చెప్పాలి చాయ్ వాళ్ళకి సంబంధించి అంటే మీరేం చెప్తారు? సినిమా డెఫినెట్ గా మిమ్మల్ని హత్తుకుంటది. ఒక ఫాదర్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు దీన్ని రిలేట్ చేసుకుంటాడు, అది చాలా బాగుంటది. సినిమా మీరు అన్నారు ఎంటర్టైనింగ్ గా జరిగిందని చెప్పేసి, ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చేమో. ఇంటర్వ్యూ ఎలా ఉందో అలా ఉంటుంది సినిమా కూడా. 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటావు, ఎంజాయ్ చేస్తూ, మధ్యలో నువ్వు బాధపడతావు, అన్నిటికీ లోన్ అవుతావు, అమ్మాయిని చూసి ఇష్టపడతావు, నన్ను చూసి కష్టపడతావు. సో అన్న మరి ఇంకా మీరు ఇద్దరు కూడా ఫైనల్ గా ఒక్క వర్డ్ లో చాయ్ వాలా గురించి మన ఆడియన్స్ కి డైరెక్ట్. సో చాయ్ వాలా చాలా నిజాయితీ గల సినిమా, చాలా కష్టపడి జాగ్రత్తగా చేసిన సినిమా. February 6th థియేటర్స్లో రాబోతోంది, దయచేసి వెళ్ళి చూడండి. ఎలా చెప్పా తెలుసా, చాయ్ తయారు చేయడానికి మంచి పాలు తీసుకొచ్చాము, అది ఆ చాయ్ వాలా దాని నుంచి బయటకు రావట్లేదండి. పొలాల్లో పండించిన చక్కెర తీసుకొచ్చాము, చాయ్ దగ్గరుండి చాయ్ పెట్టావు అన్నట్టు చెప్పారు. చాయ్ ఎమోషన్. ఇప్పుడు మన వాళ్ళని అడగానే
అమీర్పేటలో చాయ్ ఉండొచ్చు, లేదంటే అవసరమైతే నీడ్ ఆఫర్ నీకు కూడా తెలిసి నేను తాగను చాయ్, అవునా? కాఫీ, టీ, మందు ఏది తాగను. చాలా గుడ్ బాయ్ అండి. అంతేనండి. ఏమో అది అలవాటు అవ్వలేదు. అసలు నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే అలవాటు అవుతుంది, బట్ లేరు, ఏం చేస్తాం. అందరూ బ్యాడ్ ఫ్రెండ్సే, గుడ్ ఫ్రెండ్స్ ఒకలో లేరు. అంటే టీ అనేది మెగాస్టారే పాడారు, చాయ్ చమక్కురా తాగరా బాయ్ అని. తాగరా అన్నారు తప్ప ఆయన తాగలేదు. నువ్వు సాంగ్ అంతా చూడు. ఇంత అబ్జర్వ్ చేయలేదు నేను, అందుకే అన్నట్టున్నారు మనం ఎక్కడ ఉన్నాం అనమాట. సో మరి అన్న మీరేం చెప్తారు మన చాయ్ వాళ్ళ గురించి? ఆ, ఏం చెప్పమంటావు బ్రో? సినిమాకి రండి. చాయ్ వాళ్ళ సినిమా Feb 6th రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్లోకి చాలా దగ్గరగా హత్తుకునే సినిమా. ఇందాక అదే చెప్పాను, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు హత్తుకుంటది. డేట్ మర్చిపోయాడు, మళ్ళీ డేట్ కూడా చెప్పి. Feb 6, 2026. అదే చెప్పాను బ్రో, 27లో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాం? సో ఇదే కామెంట్ ఉండిపోతుంది. ఏంటి డేట్? Feb చాయ్ వాళ్ళ సినిమా Feb 6th రిలీజ్ అవుతుంది 2026లోనే. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ అంట. సెన్సార్ నుంచి ఎటువంటి ఏం లేవు కదా? ఏమి లేవు. సో మేము ధైర్యంగా వచ్చేస్తున్నాం, మీరు కూడా ధైర్యంగా రండి. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో దీనికి డబుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేస్తాను. సో గైస్, మరి మన కసిరెడ్డి గారు, మన చౌదరి గారు ఇంకే ఒక్క మాట అంత గట్టిగా చెప్పాక మీరు వెయిట్ చేయొద్దు. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ, ఆఫ్టర్ లాంగ్ టైం మీరు చూసే సినిమా అన్నమాట చాయ్ వాలా. అండ్ ప్రమోద్ గారు డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఎమోషనల్తో పాటుగా, శివ గారు చెప్పినట్టు మంచి లవ్ స్టోరీ, ఫాదర్ ఎమోషన్, అండ్ కసిరెడ్డి అని చెప్పినట్టు అదిరిపోయే కామెడీ ఉండే సినిమా అనమాట ఇది. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ థియేటర్స్ అనమాట. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డేట్ కూడా చెప్పు బ్రో. సో డోంట్ మిస్ ఇట్ ఆన్ Feb 6, 2026. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.